ఒక విషయం చెప్పన్నా. రాజకీయాలు, రాజకీయ నాయకుల మధ్యలే కాదు, మీ కళాకారుల మధ్యలో ఎక్కువ ఉంటాయని విన్నా. నిజమేనా అది? 100% ఉంటాయి కదా, హ్మ్. 100% ఉంటాయి. హ్మ్. ఉంటాయి కానీ ఎవరు బయటపడరు. హ్మ్. మళ్ళీ కలుసుకున్నప్పుడు అందరూ హాయ్ బాయ్. హ్మ్. కొంచెం వెనక్కి తిరిగినవా హ్మ్. వేరే ఉంటుంది అది. హ్మ్. ఏంటి అంటే ఇప్పుడు జనరల్‌గా కళాకారుడు అంటే అది ఏ కళ అయినా సరే. అది సినిమానా, జానపదమా, వాటెవర్ ఇట్ మే బి. కళాకారుడిలో నాకు తెలిసి ఎక్కడో ఒక చోట సున్నితత్వం అనేది ఇమిడి ఉంటది. ఇది సహజంగా సమాజంలో ఉండే మనిషి కంటే కాస్త ఎక్కువ పాలు సున్నితత్వం ఉంటది. ఆ సున్నితత్వం మూలాననే తనలోని కళ అంటే ఆ స్పందించే గుణం వస్తది. ఆ స్పందించే గుణం ద్వారా మీకు పాటలు రాయడం గాని, పాడడం గాని, యాక్టింగ్ గాని ఏదైనా అది బయటికొస్తది. అలాంటి సున్నితత్వం ఉన్నటువంటి కళాకారులు ఈ తోటి కళాకారుల పట్ల ఇంత అక్కస్తోనో లేదా ఒకలాంటి ఈర్ష్య, ద్వేషం అనే భావంతో నిజంగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు అన్న. ఎందుకుండరు? ఎందుకుంటారు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఉన్నా అన్న, నేను చాలా చిన్న ఏజ్లో నాకు పేరు వచ్చింది రచయితగా. రచయితగా అంత ఈజీగా చాలా మందికి పేరు రాదు.